అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అనుష మళ్ళీ ఎప్పుడు వస్తావే? నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉండు. టైం ఉన్నప్పుడు వస్తాలే. వెళ్ళొస్తాను దివ్య. కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదు దివ్య, ఇప్పటికే లేట్ అయిపోయింది. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. సరే వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళు. ఫోన్ చేస్తుండు. అలాగే. ఓకే బాయ్. బాయ్. రాజేంద్ర నగర్ వస్తావా? ఎక్కండి మేడం. ఏంటి అటు వెళ్తున్నావు? ఇటు కదా వెళ్ళాలి. షార్ట్ కట్ ఉందమ్మా, ఇటు వెళ్ళాలో మాకు తెలుసు. షార్ట్ కట్టా? ఎందుకు ఆపావు? ఎవరు నువ్వు? ఏంటిది? ఎవరు మీరంతా? తప్పుకోండి, తప్పుకోండి. ఏంటిది? ఎవరు మీరు? నన్ను వదిలేయండి, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి ప్లీజ్. చంపేస్తా. ఆపు. వదిలేండి ప్లీజ్. నన్ను ఇంకా తీసుకెళ్తున్నారు.
ఎవరు మీరు? ప్లీజ్ మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి. మధ్యాహ్నం అనగా వెళ్ళిన అమ్మాయి ఇంత రాత్రైనా ఇంటికి రాలేదంటే ఏమనుకోవాలి? నాకెందుకో భయంగా ఉందండి. రాజేశ్వరి, రోజు వచ్చే పక్కింటి ఆవిడొస్తేనే 25 ఏళ్ల తర్వాత కలిసినట్టు ఆగకుండా కబుర్లు చెబుతావు. అలాంటిది అమెరికా నుంచి వచ్చింది. స్నేహితురాళ్ళు ఎన్నో కబుర్లుంటాయి. వాళ్ళిద్దరూ మాటల్లో పడి టైం కూడా మర్చిపోయి ఉంటారు. నువ్వు అనవసరంగా కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. ఏమోనండి, ఎంతగా కబుర్లు చెప్పుకున్నా ఇంటికి ఒక ఫోన్ చేసి చెప్పొచ్చుగా. పోనీ మనమే ఫోన్ చేసి కనుక్కుందామమ్మా. హలో దివ్య, నేను తేజని మాట్లాడుతున్నానమ్మా. చెప్పన్నయ్యా. అదే అనూష మీ ఇంటికి వచ్చింది కదా, ఇంతవరకు ఇంటికి రాలేదు. అమ్మేమో ఇక్కడ కంగారు పడుతుంది. ఒకసారి అనూషకు ఫోన్ ఇవ్వా. అనుష సాయంత్రమే వెళ్ళిపోయిందన్నయ్య. ఏంటి, మీ ఇంటి నుంచి సాయంత్రం వెళ్ళిపోయిందా? ఇంకా ఇంటికి రాలేదా? పోనీ మాలతికి ఫోన్ చేసి చూడన్నయ్య. అలాగే, నేను కనుక్కుంటానులేమ్మా. ఏమైందిరా? అక్కడ కూడా లేదా? ఇంటికి వెళ్తానని సాయంత్రం వెళ్ళిపోయిందంటమ్మా. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదిగో అనూషయే ఉంటుంది. హలో, ఏంటి చెల్లెలి గురించి టెన్షనా? బయటికెళ్ళిన చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదా? అన్నా నీ అనురాగమని పాటలు పాడే చెల్లెలు మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? ఎవడ్రా నువ్వు? నా చెల్లెల గురించి మాట్లాడుతున్నావు? నాక చెప్పాలంటే లవకుశ సినిమాలాగా 3 గంటలు పడుతుంది. అయినా సింపుల్గా చెప్తాను, విను. నా పేరు నాగరాజు. నాగుబాము కాటుకి ఈ నాగరాజు దెబ్బకి తిరుగుండదని తెలిసిన వాళ్ళంటూ ఉంటారు. నోరు ముయిరా రాస్కెల్. నువ్వు ఎవడవైనా నాకు అనవసరం. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో చెప్పు. నేనెక్కడున్నది పక్కన పెట్టు, నీ చెల్లెలు మాత్రం నా దగ్గరే ఉంది. ఏంట్రా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? లేదు, పచ్చి పచ్చిగా ఉంది. అయినా కంగారు పడకు, నేను ఆడవాళ్ల జోలికెళ్ళను. కాకపోతే మా కుర్రాళ్ళు పోకిరీలు, దేశముదుర్లు నీ చెల్లెల్ని చూసి అమెరికా అమ్మాయిని ముచ్చట పడుతున్నారు. రేయ్, నా చెల్లెలికి ఏమన్నా అయితే నీ ప్రాణాలు తీస్తాను. మర్యాదగా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు. గట్టిగా అరవకు, నాకు సౌండ్ అంటే ఎలర్జీ. నీకు నీ చెల్లెలు కావాలంటే నువ్వు టెండర్ వదులుకోవాలి. ఏంటి బెదిరిస్తున్నావా? నా పనే అది. టెండర్ పేపర్లు వాపస్ తీసుకుంటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, నీ చెల్లెలు కూడా హ్యాపీ. నాగరాజు, మర్యాదగా నా చెల్లెల్ని వదలకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. వద్దు, అంత లేదమ్మా. టెండర్ వాపస్ తీసుకుంటున్నాను అని ఒక్క మాట చెప్పు, నీ చెల్లి నా చెల్లి అవుతుంది. పువ్వుల్లో పెట్టి మీ ఇంటికి పంపిస్తాను. లేదంటే చెప్పానుగా, మా కుర్రాళ్ళు మంచివాళ్ళు కాదు. నీ చెల్లి వాడిపోయి రాలిపోతుంది. సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. చెల్లె టెండరా? ఆలోచించుకొని చెప్పు. హలో తేజ, ఏమైందిరా? ఎవరిదా ఫోను? నాగరాజ్ అని ఒక కాంట్రాక్టర్. వాడికి ఎగైనెస్ట్గా టెండర్ వేశానని అనూషని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు ఆ టెండర్ రిటర్న్ తీసుకుంటే గానీ అనూషని వదలనంటున్నాడు. మధ్యలో ఈ టెండర్ గొడవలేంట్రా? అన్ని సమస్యలు ఒక్కసారే మీదొచ్చి పడ్డాయి. హలో, నేను రాధాకృష్ణని మాట్లాడుతున్నాను. మీరాబాబు గారు ఎలా ఉన్నారు? అనూష లేదా? అది ఉంది బాబు గారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ముంబై ఎయిర్పోర్ట్ నుంచి. మరో 2 గంటల్లో నేను అక్కడికి వస్తున్నాను. అలాగా, చాలా సంతోషం బాబు గారు. అనూషకి ఒకసారి ఫోన్ ఇవ్వు. అది స్నానం చేస్తున్నట్టుంది బాబు గారు.
ఎక్కడి నుంచి రా ఫోను? మళ్ళీ ఆ నాగరాజ్ దగ్గర నుంచేనా? కాదు నాన్న, ముంబై నుంచి బావ ఫోన్ చేశాడు. ముంబై నుంచి? అవును నాన్న, మరో 2 గంటల్లో ఇంటికి వస్తున్నాడు. నిజమా? పంప మునిగింది కదరా. అల్లుడు పెట్టే బాధలకి ఇప్పటికే నరకం అనుభవిస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకెంత గొడవ చేస్తాడో. అవును తేజ, అసలే అనుమానం మనిషి. అతను వచ్చేసరికి అనూష ఇంట్లో లేకపోతే సమస్య. దాని కాపురం నాశనం అయిపోయినట్టే. అవును, అందులో అనుమానమే లేదు. తేజ, ఇది అనూష జీవితానికి సంబంధించిన సమస్య. బాగా ఆలోచించి మీ బావ వచ్చేలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే ఆలోచిస్తున్నాను నాన్న. హలో. ఏం బాబు, ఏం ఆలోచించావు? చెల్లా టెండరా? ఏం డిసైడ్ చేసుకున్నావు? నాగరాజు, నాకు నా చెల్లెల కన్నా ఎక్కువైంది ఏదీ లేదు. అందుకే ఆ టెండర్ను వదులుకుంటాను. నాకు నా చెల్లెలు కావాలి. గది సిస్టర్ సెంటిమెంట్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు చెప్పు, నా చెల్లెలు ఎక్కడుంది? చూడు బ్రదరు, ఈ క్షణం నుంచి అనూష నీ చెల్లెలు మాత్రమే కాదు, నా చెల్లెలు కూడా. నువ్వేం కంగారు పడకు. ఆడకూతుర్ని అత్తారింటికి పంపించినట్టు నీ చెల్లెల్ని ఇంటికి పంపిస్తానుగా. లేదు, నేనే వస్తాను. సరే, నువ్వే వచ్చి తీసుకెళ్ళు. అవునరా, అన్న చెప్పినట్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేరా. హలో. బ్రేయ్, ఆ తేజ చెల్లెల్ని వదిలేయండిరా. అలాగే అన్న. అతను వచ్చి ఇంటికి తీసుకెళ్తాడంట, పంపించేయండి రా. పదరా. అమ్మాయి తప్పించుకుపోయిందిరా. పదరా, అన్నయ్యకి ఫోన్ చేద్దాం. పద పద. నా చెల్లెలు ఎక్కడ? మా అన్నేమో మీ చెల్లెలు వదిలేయమన్నాడు, కానీ ఈ లోపే మీ చెల్లెలు పారిపోయింది. పారిపోయిందా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమో మాకేం తెలుసు. మీరా? అల్లుడు గారు రండి రండి, కూర్చోండి. తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పే టైం నాకు లేదు. అనుష్ ఎక్కడ ఉంది బాబు? మొగుడు వస్తున్నాడని తెలీదా? చెప్పా పెట్టకుండా వచ్చినందుకు చెప్పుచ్చు కొట్టాలి. అంత మాట ఎందుకులే బాబు. దాని సంగతి మీకు తెలీదండి. అక్కడైతే నేను అడ్డుగా ఉన్నానని మరి తెగించి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ అడిగేవాళ్ళు లేరుగా. ఇంతకీ అదేది? మీరేంటి నన్ను చూడగానే ఏ రాక్షసున్నో హంతకున్నో చూసినట్టు అలా టెన్షన్ పడిపోతున్నారు? అదేం లేదు బాబు, అల్లుడు వస్తున్నాడంటే ఆనందమే కానీ టెన్షన్ పడ్డానికి ఏముంది బాబు. మీ ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదే. అదేం లేదు బాబు. మీ ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ బాగా లేట్ అనుకుంటాను, అందుకే మీరు బాగా చిరాగ్గా కనిపిస్తున్నారు. అయినా రైళ్లు బస్సులు లేట్ అయితే అనుకోవచ్చు, కానీ వేలకు వేలు ఛార్జీలు పోస్తాం. ఫ్లైట్లు కూడా లేటుగా వస్తే ఏం చేస్తాం? దేశంలో జవాబుదారీతనం లేదు. దేశం సంగతి ఎందుకు కానీ ముందు మీ కొంప సంగతి ఆలోచించండి. ముంబై నుంచి వస్తున్నానని ఫోన్ చేశాను, రిసీవ్ చేసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. తేజ అయినా రావాలిగా. ఇదేనా అల్లుడికిచ్చే మర్యాద? అదేం లేదు బాబు, తేజ మీ దగ్గరకనే బయలుదేరాడు. రాజేశ్వరి, అల్లుడు గారు బాగా అలసిపోయినట్టున్నారు. స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, వేడిగా తాగితే కాస్త సెటిల్ అవుతారు. నేను ఇక్కడికి సెటిల్ అవడానికి రాలేదు, మీ కూతురు మ్యాటర్ సెటిల్ చేయడానికి వచ్చాను. మాట్లాడరేమండి, మిమ్మల్ని అడిగేది. పిలవండి మీ అమ్మాయిని. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? ఎలా ఉన్నారు?
ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చి అడగాల్సిన ప్రశ్న అది. అదా మీ కోపం? మీకోసమే బయలుదేరానండి. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే రాలేకపోయాను. కాఫీ తీసుకో బాబు. చేసిన మర్యాదలు చాలు. అమ్మ కాఫీ బాగా పెడుతుంది, తీసుకోండి. ఈ కబుర్లు కాదు నాకు కావాల్సింది. అనుష్ ఎక్కడ? గదిలో నిద్రపోతున్నట్టుంది. నేను వెళ్ళి చూసొస్తాను, ఉండండి. అక్కర్లేదు, నేను వెళ్తాను. అనుష, 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 అనుష.